నమస్తే అండి. హలో. హలో హలో మేడం. నమస్తే అండి. మీ పేరు చెప్పగలరా? నా పేరు రాధాకృష్ణరాజు. రాధాకృష్ణరాజు. ఏమనిపిస్తారు? ఏమని పిలుస్తారండి మిమ్మల్ని ఇంట్లో? కృష్ణ అని పిలుస్తారు లేదా రాధా అని పిలుస్తారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29/3/1964. రాధాకృష్ణ గారు, టైం గుర్తుందా అండి మీకు? 8:10 ఏఎమా పిఎమా? AM. ఏఎం. రైట్. ఏమైనా సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే? అదే సమస్య అంటే బిజినెస్ ఏముందా లేదా, బిజినెస్ 7 years అయితే. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్ బిజినెస్? బిజినెస్ అయితే పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా లేదు. ఓకే 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 ఓకే. కృష్ణ గారు, మీ పేరు ఒక సిస్టంలో మంచి నంబర్ వచ్చింది, 19 నంబర్ అనేది. ఇంకొక సిస్టంలో 35 నంబర్ కొద్దిగా నెగిటివ్ నంబర్ వచ్చింది. 35 నంబర్లు ఉన్న వాళ్ళు ఏంటంటే 2 పెనీలకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఎక్కువ. 35 నంబర్ అనేది ఒక సిస్టంలో 35 నంబర్ వచ్చింది సార్. ఒక సిస్టంలో 19 నంబర్ మంచి నంబర్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా ఈ నెగిటివ్ నంబర్ ఈ 35 అనేది ఒకసారి మీరు నా దగ్గరకైనా పర్వాలేదు, మీ దగ్గరలో ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఉన్నా పర్వాలేదు, ఒకసారి నేమ్ అనేది కరెక్షన్ చేసుకోండి. మీరు ఇంకొకటి మీ జాతకం అనేది ఒకసారి చూస్తున్న ఒక హోరోస్కోప్ అనేది ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 29/3 నెలనా సార్? 1964. టైం వచ్చేసి 7:10 AM సార్? ఓకే ఓకే. ఎక్కడ పుట్టారు సార్? ప్లేస్ ఆఫ్ బర్త్? ఓకే 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 సార్. మీది చిత్తా నక్షత్రం, కన్యా రాశి, మేష లగ్నం, సండే రోజు పుట్టారా సార్? పాడ్యం రోజు పుట్టారు. మీకు బిజినెస్ గురించి అని అంటే ఒక్క నిమిషం సార్, మీరు ఒకసారి ఆ టీవీ చూస్తూ ఉండండి. నేను మీకు రెమెడీస్ అనేది మీకు ఒక నిమిషంలో చెప్తాను, సరేనా సార్? లే మీరు టీవీ చూస్తుండండి, నేను మీకు రెమెడీస్ అనేది చెప్తాను. మీరు బిజినెస్ గురించి కాబట్టి మీరు కొద్దిగా మీరు రవికి అనేది మీరు దగ్గరలో సూర్యనారాయణ టెంపుల్ ఏదైనా ఉంటే టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకోండి సార్ ఒకసారి మీ పేరు మీద. అలాగే మీకు నానబెట్టిన పెసలు ఉంటాయి కదా సార్, ఆ పెసలు అనేది పక్షులకు ఆహారం వేయండి. ఇంకొక 2 months తర్వాత కొద్దిగా దశ అనేది మారుతుంది, అప్పటి నుంచి బాగుంటుంది సార్. ఒకసారి మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ స్క్రోల్ అయ్యే నంబర్కు ఫోన్ చేసి నన్ను నేరుగా కలవచ్చు సార్. నమస్కారం సార్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో హలో. మీ పేరు చెప్పండి. నా పేరు ఖాజా మైనుద్దీన్. ఓకే. ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? ఖాజాన్ అంటే ఇంట్లో వాళ్ళు మైను అని పిలుస్తారు. నార్మల్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఖాజా అని పిలుస్తాం మేము. ఖాజా స్పెల్లింగ్ KHAJA సార్? KHAJA. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 9/12/2005 మ్యామ్. 9/2005. అవునవును సార్. టైం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నైట్ 9:30 అలా. ఓకే. ఒక్క నిమిషం. ఖాజా గారు, నేమ్ నంబర్ ఖాజా ఉంది కదా మీ పేరు? నా పూర్తి పేరు ఖాజా మైనుద్దీన్. ఓకే ఓకే. ఖాజా మైనుద్దీన్. ఖాజా కాలింగ్ నేమ్ ఖాజా అని పిలుస్తారు ఎక్కువ. సార్ ఖాజా గారు, ఇది ఒక మీ నేమ్ నంబర్లో 13 అనేది ఒక నెగిటివ్ నెంబర్ ఉంది సార్. ఓకే సార్. మీరు ఒక్కసారి ఆ న్యూమరాలజీ క్యాల్కులేషన్లో కొడితే ఈ నేమ్ నంబర్ అనేది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా మీకే అర్థమైపోతుంది. నేను ఏదో చెప్పడం బెదిరియడం కాదు. ఈ నేమ్ నంబర్ ఏంటంటే 13 అనేది యాక్సిడెంట్ ప్రోన్ నంబర్. ఇది యాక్చువల్గా ఈ దుఃఖము, అపకీర్తి, అవమానాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఈ 13వ నంబర్ అనేది అమెరికాలో కంప్లీట్ అవాయిడ్ చేశారు సార్. ఇది నంబర్ మీకు ఐడియా ఉంటుంది ఖాజా గారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రూమ్ నంబర్లు ఉన్నాయనుకోండి, ఇది 11, ఇది 12, ఇది 12/A అంటారు, 13 అని అన్నారు. ఎందుకంటే ఆ 13 నంబర్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి కాబట్టి. సో దాని గురించి ఆ నంబర్ని కంప్లీట్ అవాయిడ్ చేసిండ్రు. ఆ నంబర్ని ఒకసారి మీకు వీలుంటే ఆ నేమ్ కరెక్షన్ చేసుకోండి. స్క్రోలింగ్ పైన నంబర్ ఏదైతే వస్తుందో దానికి ఒకసారి ఫోన్ చేసి నన్ను నేరుగా కలవండి. నమస్తే సార్. రైట్, నమస్తే.